క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రియేక దేవుని నామంలో జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ పరిచర్య తరపున ప్రభు అయిన యేసు నామంలో మీకందరికీ శుభములు కలుగునుగాక. సృష్టికర్త అయిన దేవుడు, కనికరం గల దేవుడు తన మహిమ నిమిత్తము సిలువలో బలియాగమై మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. అయితే జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ దాదాపు స్థాపించిన 4-5 అంటే దాదాపు 6-7 సంవత్సరాల్లోనే అద్భుతమైన పరిచర్యను దేవుడు జరిగించుచూ ఉన్నాడు. మరి ముఖ్యంగా 40 రోజులు 40 గ్రామాలు అనే పరిచర్యలో దాదాపు గత 5 సంవత్సరాల నుండి దాదాపు 200 గ్రామాల నుండి 210 దాదాపు 220 గ్రామాలు ప్రభు పేరిట ప్రతి సంఘంలోకి వెళ్ళి అనేక గ్రామాల్లో అనేక పట్టణాల్లో స్తుతి ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా అనేక మంది ఆత్మీయమైన దైవ సేవకుల ద్వారా ఆయన సువార్తను ప్రకటించుటకు దేవుడు నాకు ఇచ్చిన కృప కొరకై ఆయన నామానికే మహిమ కలుగునుగాక. అయితే ఈ పరిచర్య ఎంత కష్టతరమైనదో మరి దేవునికి తెలుసు, మరి జరిగించే మనకు కూడా దీన్ని తెలుసు. ఎందుకంటే ఒక చోట ఒక 3 రోజులు మీటింగ్లు పెట్టగలం, లేకపోతే ఒక చోట ఒక 4 రోజులు కానీ 5 రోజులు కానీ చేయగలం. కానీ ప్రతిరోజు కూడా ఒక్కొక్క విలేజ్లో కొంతమందిని గ్యాదర్ చేసుకుని ఆసక్తి కలిగిన బిడ్డలను, దేవుని బిడ్డలను గ్యాదర్ చేసుకుని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి 2026 దేవుడు తన కృప ద్వారా, తన చిత్తము ద్వారా అల్పుడను, అయోగ్యుడను, ఎన్నిక లేని వాడను, ఎందుకు పనికిరాని ఒక చెత్త కాగితమైన నన్ను దేవుడు తన కృప ద్వారా పిలుచుకొని మరి ఉదయకాలము, మధ్యాహ్నము, రాత్రి మరి ఉదయకాలము సిసి సంఘంలో 6 గంటలకు జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నము దాదాపు ఒక కరోనా టైం తప్ప 14 సంవత్సరాల నుండి సిసి సంఘంలో మధ్యాహ్నం స్తుతి ఆరాధన ద్వారా, అదేవిధంగా 38 సంవత్సరాల నుండి సిసి సంఘంలో ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని స్తుతించుకుంటూ, దేవుడిచ్చిన ఆరోగ్యం కొరకై, దేవుడిచ్చిన ఆయుష్ కొరకై, దేవుడిచ్చిన కృప కొరకై అన్నిటికన్నా కుటుంబాన్ని పోషించుకుంటూ మరి ఎంతో కష్టం. దాదాపు ఎంతోమంది ఎన్నో రకాల సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. మరి నా సాక్ష్యం చాలా లెంత్ సాక్ష్యం ఉంది, కానీ ఎప్పుడోసారి దేవుడు ఎక్కడో చోట చెప్పిస్తాడు. అయితే నేను కూడా ఒక చిన్న ఉద్యోగాన్ని చేసుకుంటూ నాకిచ్చిన దేవుని తలంపు ద్వారా, దేవుడిచ్చిన తలంపుల ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటూ, బిడ్డలను చదివించుకుంటూ అనేక ఆటంకాలు, నిజంగా కొన్నిసార్లు 40 గ్రామాల పరిచర్యలో దేవా ఇది ఎలాగూ సాధ్యమేనా అని నేను అనుకున్నప్పుడు, నువ్వు దీనిని ప్రారంభించు, నేను నీకు ముందుగా ఉండి నడిపిస్తాను, నడిపించేది నేను. అనేక అనుభవాలు నేర్చుకున్నాం. అనేక రకమైన ప్రెజర్స్, ఒత్తిడి, అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాల పట్ల పరిశుద్ధాత్మ దేవుడే మా పక్షంలో నిలిచి మరి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు భరించుకుంటూ ఆయన సువార్తను ప్రకటించుచున్నాను. మరొకసారి ఫిబ్రవరి 18 నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు, గుడ్ ఫ్రైడే వరకు మరి పాంప్లెట్స్ కూడా వస్తాయి. ఈ పరిచర్య 40 రోజులు 40 గ్రామాలు సిలువ ఉపవాస ప్రార్థన పండుగలు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియులారా, నేను కేవలం ఒక చెత్త కాగితమే. ఈ చెత్త కాగితాన్ని దేవుడు పిలిచాడు,
సంఘ పరిచర్యలో, సమాజంలో పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా అల్పుడనైన నన్ను మరి ఎంత గొప్ప దేవుడు చూడండి. నేను ఎప్పుడు కూడా ఊహించలే. జీసస్ కాల్స్లో జనవరి 3కే నాకు దేవుడు కర్నూలు ప్రకాష్ నగర్ ప్రేటోర్లో వాక్యానికి అవకాశం ఇచ్చాడు. సరే అనుకుంటే ఫిబ్రవరి 1కే మరి హైదరాబాద్ వైఎంసీ హాల్లో ఒక సహోదరి పరిచర్య గంభీరంగా అక్కడ జరుగుతుంది. అక్కడ దేవుడు వాక్యాన్ని అందించుటకు నన్ను, నా కుటుంబాన్ని వాడుకున్నాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన మహిమగల దేవుడు. నేను ఏ పాటి వాడను ప్రభువా అని నేను చాలాసార్లు అడిగాను. దేవా, నేను ఎన్నిక లేని వాడను ప్రభువా, మరి పరిచర్య నాకు సాధ్యమవుతుంది అన్నప్పుడు, నా కుమారుడా, నీవు దేనిని గురించి చింతపడొద్దు, ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఎందుకంటే పోయిన నెల అక్టోబర్ నుండి మా కుటుంబంలో మరి నా కుమారుని కానీ మా తల్లికి కానీ భయంకరమైన అస్వస్థతతో, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మరి ఈ డిసెంబర్లో 31 కానీ, జనవరి 1, 2 కానీ, జనవరి నెలలో వాక్యం చెప్పే ముందు కూడా ఇంకా మా తల్లి మరణిస్తుందేమో అనే పరిస్థితుల్లో దేవుడు మా ఇంటి అవసరత ఎరిగి, మా కుటుంబానికి మా అవసరత ఆ యేసయ్య కనికరించి, నేను అడిగిన ఒకటే, దేవా, ఇప్పటికే తండ్రిని కోల్పోయాను, పరలోకపు తండ్రిగా నువ్వు మా కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నావు. మరి ఉన్న ఒక ఆధారం నాకు మా తల్లి, నువ్వే కాపాడు రక్షించు ప్రభువా అని నా సాక్ష్యం చెప్తున్నాను అన్నప్పుడు అర్ధరాత్రుల్లో మరి అనేకమైన అక్కడ గానసుధలో చర్చిలో పాట పాడి వచ్చే లోపలనే భయంకరమైన స్థితిలో, పల్సు పడిపోయిన స్థితిలో ఉంటుండగా అనేక ప్రైవేట్ హాస్పిటల్లో తిరిగాను, లేదు. మరి జనరల్ హాస్పిటల్ తిరిగాను, లేదు. తిరిగి మళ్ళీ మన ఎన్ఆర్పేటలో ఒక హాస్పిటల్ అడ్మిట్ చేసి ప్రభుని అడిగాను, దేవా, డాక్టర్లకు మంచి మనసు అనుగ్రహించు. ఈ లోకంలో మరి ఒక డాక్టర్ ఏమో మాకు సంబంధం లేదు, మేము చేయలేమన్నాడు వైద్యం. కానీ దేవుడు ఎన్ఆర్పేటలో ఉన్న నమిత హాస్పిటల్లో వైద్యం చేయించి, పరిశుద్ధాత్మ దేవుడు అప్పటికే ఒక పక్క కుటుంబాన్ని పోషించాలి, ఇంకో పక్క ఆర్థిక ఇబ్బందులు జయించాలి, ఇంకో పక్క పిల్లలను చదివించుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికి ఉన్న ఒకే ఒక ఆధారం మరి మేమైతే ప్రైవేటు జాబ్స్ అవి అయినా దేవుడు అడిగాను, దేవా, హిజ్కియాకు ఏ విధంగా ఆయుష్ పెంచావో మరి డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించి వృద్ధాప్యంలో ఉన్న తల్లిగారిని స్వస్థపరచిన ఆయన అన్నప్పుడు నా తండ్రి ప్రార్థన ఆలకించి ఆయన ఇచ్చిన స్వస్థత కొరకై ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. లెంటి డేస్ వచ్చే లోపల ప్రభువా, నా అడుగులను స్థిరపరిచి నా కుటుంబ పరిస్థితులను సరిచేయి నాయన అని నేను ప్రార్థన చేశాను. ఎందుకు గొప్ప కోసం కానీ ఇంకా ఏమో వస్తుందని చెప్పడం కాదు, సాక్ష్యం చెప్పాలి. హోలీ ఫైర్ మినిస్ట్రీస్ బ్రతికింది అంటే దేవుని కృప. కాబట్టి మా వృద్ధాప్యంలో ఉన్న తల్లి కొరకు, నా కూతురు కొరకు, నా కుమారుని కొరకు, నా భార్య కొరకు, ముఖ్యంగా నా కుటుంబం ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. ఇది చిన్నప్పటి నుండి నేను పరిచయం చేశాను. అయితే అప్పుడు బాధ్యతలు లేవు. బాధ్యతలు పెరిగినాక కూడా ఎన్ని ఆటంకాలు, అవమానాలు, ఇబ్బందులు, అనేక చోట్ల చేదరింపు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నాకు ఇచ్చిన భార్య కానీ, పిల్లలు కానీ, పరిచర్య విషయంలో తల్లి కానీ ఎప్పుడు కూడా వాళ్ళు దేవుని సేవలో వెనకడుగు వేయమని చెప్పలే. వాళ్ళు నా కోసం ప్రార్థించారు. నా ఆశ ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలి. కాబట్టి మీ అందరి కోసం, మా కుటుంబం కోసం ప్రార్థించండి. మరి గుడ్ ఫ్రైడే వరకు హోలీ ఫైర్ మినిస్ట్రీస్ 6వ సంవత్సరం, అంటే 5 సంవత్సరాలు దేవుడు అద్భుత రీతిలో ఈ కార్యక్రమాన్ని జరిగించినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, నా పరిచర్య కొరకు ప్రార్థించండి, మా కుటుంబం కొరకు ప్రార్థించండి. ఈ పరిచర్య అద్భుత రీతిలో జరిగించాలి. అనేక మంది దైవ సేవకులను, అనేక మంది యంగ్స్టర్స్ను ఎంకరేజ్ చేసుకుంటూ, అదేవిధంగా లక్ష్మీపురంలో కూడా ఒక మంచి కాన్ఫరెన్స్ దేవుడు పెట్టగలిగించాడు. మేము నేను జీరో, ఆయన హీరో. యేసయ్య హీరో, మేమంతా జీరో. ఈ లోకంలో మరి
కార్యక్రమాలు చేయాలంటే ఎంతో ఆర్థిక అవసరతలు అవసరము. ఎప్పుడు కూడా నా జీవితంలో దేవుడు పని జీరో బ్యాలెన్స్తో నేను పని స్టార్ట్ చేస్తాను. దేవుడు అద్భుత రీతిలో ఆయన ముగిస్తాడు. అందుకే ఆయన హీరో, మేము జీరో. ఈ జీరోలను దేవుడు వాడుకుంటున్నాడు. మీరందరూ ప్రార్థించండి. చితికిన బ్రతుకు చిదరితనము చిక్కులలోనా చిక్కిన నన్ను చేరదీసి సేదనేచుము చేదననిన పరిశుద్ధుడా. నీ మాటలతో నా బ్రతుకు బ్రతికిస్తావని. ప్రేమగల తండ్రి, కనికరంగల ప్రభా, ఈ యొక్క ప్రార్థన కూడికల అద్భుత రీతిలో జరిగించండి. ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించి, అద్భుతాలు జరిగించి, స్వస్థతలు జరిగించి, కుటుంబం అంతటి నీ చేతిలో సమర్పించుకుంటూ అద్భుత కార్యాలు జరిగించి మన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.